హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. మిగిలిన దోశ పిండితో ఇలా పునుగులు వేయండి. ఈ పునుగులు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. ఈ పునుగుల్ని ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ముందుగా అయితే ఒక బౌల్లోకి అయితే ఇలా దోశ పిండిని అయితే తీసుకున్నాను. ఈ దోశ పిండిలోకి ఉల్లిపాయలని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలని అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. జీలకర్రని వేసుకోవాలి. అల్లాన్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఈ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అయితే ఇలా జారుగా ఉంది కదా, ఇలా ఈ పిండితో పునుగుల్ని చేస్తే ఈ పునుగులు ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటాయి. దీనికోసం అయితే ఇప్పుడు మనము ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని ఒక కప్పు తెల్ల ఉప్మా రవ్వని వేసుకొని ఇవి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకుంటే పునుగులు అనేవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్నైతే ఒక అరగంట పాటు మూతని పెట్టుకుని పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఒక అరగంట తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోకి మనం ఈ పునుగుల్ని అయితే వేసుకుందాము. ఇలా పునుగుల్ని వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకుండా ఒక 2 నిమిషాల తర్వాత తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటినైతే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇలాగే మిగతా పునుగుల్ని కూడా వేసుకుందాము. ఈ పునుగుల్ని కూడా వేసిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాల తర్వాత తిప్పుకుందాము. వీటిని కూడా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఈ పునుగుల్ని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి అయితే ఈ పునుగుల్ని వేసుకొని ఈ పునుగుల్ని పల్లీ చట్నీతో కానీ లేకపోతే ఇలా టమాటా పచ్చడి కొంచెం కారం పొడిని వేసుకొని తింటే చాలా బాగుంటాయి. సాయంత్రం పూట పిల్లలకి ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.